దేవుని వాక్యం చదవడానికి సిద్ధపడుతూ ఉంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ ఆ శిష్యుడు ఆమె తన ఇంటి నుండి చేర్చుకున్నాను. ఇక్కడ ఈ విషయంలో అమ్మ నేను తీసుకునే అంశం ఏంటంటే తల్లి. నేను ఒక గోడ మీద ఒక కొటేషన్ చూస్తూ వచ్చాను. ఏమనంటే తల్లిని మించిన దైవము అంటే తల్లికి అంత ప్రయారిటీ ఇస్తారు. మరి యేసుప్రభు కూడా యాక్చువల్గా నాకు తెలిసి యోహాను అంటే తను రాస్తున్నారు కదా అక్కడ ఏమన్నాడు, తాను ప్రేమించిన చూడండి అమ్మా ఎవరు ప్రేమించారు? ఎవరిని ప్రేమించారు? అదేనమ్మా, నేను తల్లిని కాదనేది. అక్కడ శిష్యుడి పేరు ఎవరు? యోహాను. నాకు తెలిసి యేసు ప్రభు సొంతంగా అంటే ఫిజికల్గా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరా లేరా అన్నా? ఉన్నారా లేదా? మరి వాళ్ళు తప్పు చెప్పాలి కదా. ఎవరు తప్పు చెప్తారు? తల్లిని ఎవరు తప్పు చెప్తారు? కొడుకు కప్పు చెప్తారు, కూతురు కప్పు చెప్తారు, లేకపోతే మరి యేసుప్రభు అక్కడ కూడా అంత బాధలో ఉండి కూడా తాను ప్రేమించిన అది. సరే ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు? యేసుప్రభు ప్రేమిస్తున్నాడా లేకపోతే యోహాను ప్రేమిస్తున్నాడు? అక్కడ అమ్మ హ్యాపీగా చెప్పాలి. నేను అందరూ అర్థమవుతుందో తెలుగులోనే చెప్తున్నాను కదమ్మా. నేను అనేది ఇక్కడ తాను ప్రేమించిన అన్నాడు. అదే ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, యోహాను కాదు. యేసు ప్రభు మనం ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ మొదలు వచ్చేది అంటే యేసు ప్రభు ప్రేమించేంత లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి? నేను అనేది అక్కడ యోహాను దగ్గర ఉన్నాయి. కాబట్టి తన తల్లిని ఎవరికో చెప్తున్నాడు. అప్పుడు ఏమంటాడంటే తెలుసా, నాకు నేను ఈ అంశం తీసుకునేటప్పుడు అమ్మ అనేది ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో ఉంటుందా లేకపోతే బయట ఉంటుందా? అంటే దేవుడు కుటుంబం గురించి చెప్తున్నాడు, అవునా కదా? అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అమ్మ, భార్య ఉంటారు, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, అంతేగా? ఎక్స్ట్రా ఉంటారు ఫర్దర్గా తర్వాత. సరే, నేను ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడైనా వినండి. తల్లిదండ్రులు అంటారా, దండ్రులు తల్లి అంటారా? తల్లిదండ్రులు అంటారు. వెరీ గుడ్ అండి, బాగా చెప్తున్నారు. అమ్మా నాన్న అంటారా, నాన్న అమ్మ అంటారా? అమ్మా నాన్న అంటారు. అమ్మమ్మ అమ్మా నాన్న. సో అంటే అమ్మకి మాత్రం ప్రయారిటీ ఇచ్చాడు ఇక్కడ, తల్లికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పమంటారా? పాపం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు అందరూ రాళ్ళు వేసుకుంటున్నప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. ఏ మాట చెప్పండి నాకు? ఆ మాటకి సగం చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఏమి అదే మనమైతే నీకు ఏంటి ఎన్నిసార్లు చేస్తారు, నీకు కొత్త ఏంటి ఇవాళ ఏమి అంటే అంత మనం ఇతరులని దేశించడానికే చూస్తాం. మేము ఒక మాట చెప్తే ఫీల్ అవ్వకండి. కురివింద గంగ తెలుసా? ఐడియా ఉందా లేదా? కురివింద గంగ అంటారు. మరీ ఎర్రగా ఉంటుంది, దాన్ని ఎలాగా రాసేసి చుంటెక్కడ ఇచ్చేసేవారు అక్కడ. ఆమె ఆసక్తి పడుతుంది, దాన్నే కురివింద గింజ అంటారు. దాని కింద ఉన్న మచ్చని నల్లగా ఉంటుందంట, అది చూసుకోదంట. కానీ ఎర్రగా ఉన్నావే, నువ్వు తెల్లగా ఉన్నావు, సో వాటర్ వచ్చు నీ కింద నువ్వు చూసుకోవు కదా. ఇతరులను మనం బ్లేమ్ చేస్తానికి ఇష్టపడతాం, కానీ మనం సరి చేసుకోం ఎప్పుడు కూడా. ఒక యేసుప్రభు గారు అంత శ్రమలో ఉన్నా కూడా తన తల్లి విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? మరి సావిత్రి గ్రంథము 23:22 చూడండి, 25 చూడండి. అందులో ఏముంది? సామెతల గ్రంథం 23:22-25 తీసారా? నీ తల్లిదండ్రులను ఓకే అయిపోయిందా? ఓకే, నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? అక్కడ ఒక మాట ఉంటుంది చెల్లి,
ముదిమి వచ్చే వరకు ఆ, అది ఇప్పుడు చెప్పండి. బాగా అన్నం పెట్టినప్పుడు నీ తల్లిని బాగా చూడటం కాదు పెట్టదన్నా. ఆయన ఏం చెప్తాడు? ముదిమి వచ్చే వరకు నేను సంకనెత్తుకునేవాడు ఎవరు? కానీ దేవుడు ఏమని చెప్తాడు? నేను సంకనెత్తుకుంటాను రా, కానీ నువ్వేం చేయకూడదు. ఈ దినాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారంటే అన్న మా అమ్మ నాన్న చంపారు, అయితే వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్, కాదనలా. మాకు అమ్మ నాన్న లేరన్నా కదా. ఎవ్రీ రియాక్షన్ ఇదే రియాక్షన్. అవుతుందా? చాలామంది అన్నారు, సార్ మీరు పెళ్లి చేసుకోలేదు కదా మిమ్మల్ని ఆవచ్చు. నేను నా అమ్మ మా తమ్ముడు చనిపోయినప్పుడు మా మామ ఎంతో గారం, చాలాగా ఇస్త్రీ బట్టలు చక్క చెప్పుకోకూడదు. మా అమ్మ ఎంతో సేవ చేస్తూ వచ్చింది. మా అమ్మకి ఇంచుమించు మా మామగారు 97 సంవత్సరాలు కాదు, మామూలుగా అంత లాసమ్మ కాదు. అయితే మా మామని చూసుకున్నాం కదా, అంతలాగా నన్ను ఎవరు చూస్తారో నన్ను గుర్తు మాటకి. అప్పుడు నేను అన్నాను, అమ్మ నేను చూడకపోవచ్చు, తమ్ముడు చూడకపోవచ్చు, కానీ దేవుడు మా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు చూసేది ఎవరు? నేను చనిపోతాను, చూసేది ఎవరు? ఆ దేవుడే చెప్తాడు. ఏమని? తల్లిదండ్రులని నిర్లక్ష్యమో. ఇంకో మాట అడిగితే చెప్పండి, మనం భూమి మీద ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలి? బూస్ట్ తాగాలా? ఆర్లిస్ తాగాలా? కొంచెం చెప్పండి. ఏమన్నారన్నా? ఏం చెప్తున్నా? నీ తల్లిదండ్రులు సన్మానిస్తే ఏమవుతావు? అది ఇప్పుడు చెప్పండి. దీర్ఘాయుషులు అంటే మళ్ళీ ఇంకో కొత్త కోసం నేను చెప్తాను. అది ఏమంటారంటే, అన్న 100 సంవత్సరాలు బతికేస్తా అన్నా, అలా బతకలన్నా. బైబిల్లో మనకి ఎన్ని సంవత్సరాలు ఇస్తే దీర్ఘాయుషు అనంగా అంటే దీర్ఘ సుమంగిలి భవ అంటారు, ఒకసారి దీర్ఘాయుష్మం భవ అంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు బతికినన్న కాలము కూడా మంచం మీద పడకుండా అన్న, అంతే కదా. దీర్ఘాయుష్యం అంటే 100 సంవత్సరాలు కాదు. నీ పిల్లలు చెప్పాలి ఏమని? నీ తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు నువ్వేమవుతావు? అది చెప్పట్లేదు. నువ్వు క్రిస్టియన్గా కూర్చోరా ఇద్దరు మన పాస్ట్ గారు వెళ్ళారంట, అమ్మ వందనాలు చెప్పారంట. నేను చెప్తానంటే మీరు వందనాలు చెప్పారంట. అమ్మ మీ అమ్మని మాట్లాడుతుందంటే, మా అమ్మ చెప్పిందండి పాస్టర్ గారండి. మీరు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న చాలా నెమ్మదిగా ఉంటున్నారండి. వాళ్ళిద్దరు ఆల్రెడీ దెబ్బలాడేసుకున్నారు. ఎప్పుడు దెబ్బలాడుకుంటూ తెలుసు మీకు తెలియవచ్చు. చెప్పండి అన్న బాబు, నాకు పెళ్ళి ఆడదు కాబట్టి నేను చెప్పలేను. ఫ్యామిలీస్ కదా, ఎప్పుడు దెబ్బలాడుకుంటా చెప్పండి భార్య భర్తలు. అంటే మీరు కావాలని దెబ్బలాడుకోరు. అక్కడ సాతాను చేశాకని ప్రవేశిస్తాడు సిస్టర్ దగ్గర. ఇప్పుడు చెప్పండి, అయ్యో ఎంత అసలు చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నాం. మేము అమాయకులు అండి, మేము దెబ్బలాడుకోవట్లేదండి. ఆదివారం పెడతాడు గంట, నువ్వు మందిరానికి రెడీ అయిపోతావు, సిస్టర్ రెడీ అవుతుంది, నువ్వు కూర్చుంటా ఇప్పుడు మందిరం అగండి. అప్పుడుదా బాగానే ఉంటుంది. టిఫిన్ రెడీ చేసి పక్కన పెట్టి కూర్చోబెట్టి పిల్లలు రెడీ చేసి లోపల పెట్టేస్తుంది గంట. ఇక్కడ మందిరానికి ఆలస్యంగా అంటే నేను అందరినీ ఎవరిని విమర్శించట్లేదండి. కామన్ మన కుటుంబంలో జరిగే విషయాలు మాత్రమే. అన్న మీకు పెళ్ళి అవ్వదు కదండి, మీకు అది చెప్తున్నాను కదా. చదువుతో నేర్చుకున్న జ్ఞానం కన్నా అనుభవంతో నేర్చుకున్న జ్ఞానం చెప్పండి. అలాగా ఒక వ్యక్తి ఇంజనీరు బిజ్జీలు కట్టేసాడు. మన భారతదేశంలో బిజ్జీ కడితే ఈ సంవత్సరం కడితే నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజు తప్పని కూలిపోతుంది. అన్ని రోజులు కూడా అవసరం లేదు. ఆయన ఒక గ్రామంలోకి వచ్చి బిజ్జీ కట్టడానికి వచ్చాడంట. వస్తే అక్కడేమో కాలువ ఉందంట, తెలుసుగా మీకు. కాలువ దాటాలంటే అక్కడ తాటి కొట్టేశారంట. ఒక అమ్మాయి ఆయన ఎదురుకుండగానే చక్కగా తాటిపెట్టి తాటేసుకుని, మనోడు ఇంజనీరే బిజ్జీలు కడతాడు, షూ వేసుకున్నాడు. అమ్మ ఊరు ఎలా అంటే ఏం చేయాలమ్మా అన్నట్టు అమ్మ ఇదే తాడండి, తాటిపెట్టి తాడు. ఏమి తాటిపెట్టి తాడు, ఇంజనీరే కదా నువ్వు. బిల్డింగ్. ఆ అమ్మాయికి జ్ఞానం లేదు కానీ అనుభవం ఉంది. ఇతనికి జ్ఞానం ఉంది కానీ ఏమనుభవం లేదు. తాడిపెట్టి తాటిలో పోతున్నాడు. నువ్వు బిజ్జీలు కడతావు, ఏం కడతావు నువ్వు? మన జీవితాల్లో కూడా అంతే. మనం ఇతరులకు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అనుభవిస్తేనే. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఫ్యామిలీ పెళ్ళి ఏం అవ్వలేదు కాబట్టి ఎన్ని కవర్లని చెప్తారన్నా అనొచ్చు. కానీ
పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నామో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన పిల్లల్ని అందుకన్నాడు తండ్రిని శిక్షించిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి నాకు అన్న కొంత టైం ఇచ్చాడు కాబట్టి నా టైంలో ముగిస్తానికి ఇష్టపడతా. ఏదేదో ప్రసంగాలు చేసేసి మనకు 100 గంటలు 3 గంటలు కూర్చుని అంత ఏం లేదు. చిన్న చిన్న విషయాలే చూద్దాము. సామెతల గ్రంథము 17:6. నేను ఎవరి గురించి చెప్పొస్తున్నానమ్మా? అమ్మ. అమ్మ యొక్క పాత్ర ఎవరితో? కుటుంబంలో. చూడండి సామెతలు 17:6 నేను చదివేస్తాను చూడండి. తండ్రులే కుమారులు ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఆడు ఏదన్నా పాన్స్ పౌడర్ అడిగాడు అనుకో, ఎవరు అడుగుతారు? అమ్మాయి అడుగుతుంది. పాన్స్ పౌడర్ అడిగాడు అనుకో, అరే నేనే నీకు అలంకారా ఇచ్చాడా, నువ్వు ఇంక ఏ అలంకారం నువ్వు అని ఎవరు చెప్పాలి? అమ్మకి చెప్పాలి, మీ అమ్మాయి చెప్పాలి. ఏమని తనకు రాసి కదా సామెతల గ్రంథము 17:6 ఏముంది? తండ్రులే కుమారులకు. సో మనకు అలంకారం ఎవరు? మన పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చూడండి సామెతలు 19:26 చూడండి. సామెతలు 19 అది. ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులు ఎంతమంది ప్రేమిస్తున్నారు? నేను చిన్నపిల్లల గురించి మాట్లాడట్లేదండి, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఐ మీన్ నాతో పాటు నేను కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. అవునా కదా? సో మనము తల్లిని కానీ తండ్రిని కానీ కీడు చేసి తరిమేస్తే వాటి ఏమవుతుంది? అపకీర్తి ఉంటుంది. అది ఎప్పుడైనా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి సామెతలు 15:20. సామెతలు ఓకే. జ్ఞానం గల కుమారుడు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే మీకు, సార్ జ్ఞానం ఎలా వస్తుంది అని డౌట్, అంతే కదా? అవునా? అంతేనా? జ్ఞానం గల కుమారుడు ఎవరిని సంతోషపెడతాడు? జ్ఞానం లేనివాడు ఎవరిని చేస్తాడు? తల్లిని తిరస్కరిస్తాడు. ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు వారు ఆయన రాస్తాడు, ఆయన వయసులో పెరుగుతున్నప్పుడంట ఆయన మనుషులు ఎందును దేవుని ఎందును. ఇప్పుడు చెప్పండి దేని ఎందు వద్దిల్లతో వచ్చినాడు ఆయన? దయ. సో తల్లిదండ్రులు ఎందు దయలేని పుత్రుడు వాడు పుట్టనేమి, వాడు చదవల్లోని పుట్టలు పుట్టవా? సో అంటే తల్లిదండ్రులకి దయ ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? అన్నం పెట్టేవారుగా నేను ముందే చెప్పా. ముదిమి వచ్చే వరకు నువ్వేం చేయాలి? మీ తల్లిని నిర్లక్ష్యం చేయకున్నాడు. కానీ మరి నాకు తెలిసి యేసుప్రభు వారి తల్లి మరియాకి ముదిమి వచ్చిందా? యంగెస్ట్లో ఉన్నారు కదా ఆవిడ. చాలా ఆవిడ పనులు ఆవిడ చేసుకోవచ్చు. కానీ ఏమన్నాడు అక్కడ? నీ తల్లిని ముదిమి వచ్చే వరకు కూడా ఏం చేయకూడదు. ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ అయిపోయింది. నేను 15 నిమిషాలు కాదు కదా, 1 నిమిషంలో ఉంచేస్తాను. ఒక వ్యక్తి ఒక అబ్బాయిని తీసుకెళ్ళి, అరే ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే నాన్న చెప్పట్లేదంట. నాన్న దండం పెడుతున్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే ఏం లేదు ఇక్కడికి పార్క్ తీసుకెళ్తుందా, అక్కడ తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అక్కడ అనాథశరణాలు ఉంటాయి కదా, తెలుగులో అనాథశరణాలు అంటారు తెలుసు. కొడుకులు అమ్మ అనాథ శరణాలు ఏమంటే అది వేరు. అమ్మ నాన్న లేని వాళ్ళు. వీడు అనాథ శరణాలయం కాకుండా వృద్ధాశ్రమం తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చూపిస్తున్నాడు. నాన్న ఇక్కడ కూర్చోబెట్టానంటే ఏం లేదంటే నా హాస్టల్లో జాయిన్ చేస్తాను. ఇది నాన్న నేను బాగా చెప్పుకుంటాను, నీ మాట ఏంటన్నానా అని నాకు వచ్చిన అక్కడ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుతున్నాడండి. అక్కడ డిప్రెస్ వచ్చేసి వచ్చాడు. బాగా చదువుకున్నాడు, ఏదో అయిపోయింది, అదే ఉద్యోగం వచ్చిన వీడు మాకు ఇచ్చాడు. ఏమి బాగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ నాన్న ముసలైపోతున్నాడు. నాన్న బ్యాగ్ చదువుకొని నేను దేవాలయం తీసుకెళ్తాను. ఇంట్లో దేవాలయం ఎప్పుడు నా కొడుకు ఎప్పుడు నాకు దేవాలయం తీసుకెళ్తాడు. వీడు ఆనందపడిపోయాడు. నేను ఎవరైనా సరే నిజం చెప్తే అలా ఇలా అంటారు. దేవాలయం బ్యాగ్ తీసుకున్నాడు. నిజం చెప్తున్నాను నేను, ఇది వాస్తవంగా జరుగుతుంది. ఎస్ఆర్నా ఎంత ఆనందంగా బాగా రెడీ అయిపోయి శుభ్రంగా జరుగుతుంది అంటాడు. అడుగుతున్నాడు నిజం చెప్పరా, ఎక్కడ తీసుకెళ్తారా? ఏం లేదు, ఇక్కడే దేవాలయం తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అక్కడ ఉంటుంది
వృద్ధాశ్రమం దగ్గర ఉంచేసి ఆ కనీసం హాస్పిటల్లో వేసాడు. వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమంలో అక్కడ ఏడుస్తున్నాడు అన్నమాట. నేను ఏం చేస్తాను రాపుతారు నాన్న ఒకసారి గుర్తించుకో, నాన్న ఒకసారి గుర్తించుకో. నువ్వు చిన్నప్పుడు నన్ను ఏడుస్తాను, నాన్న నన్ను నవ్వుతున్నాను, హాస్పిటల్ వెళ్ళొద్దు చచ్చిపోతున్నాను అన్నావు కదా. ఇప్పుడు కూడా మీకు వృద్ధాశ్రమే ఏమి వృద్ధాశ్రమం. కాబట్టి నవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నవ్వేడే జరిగే విషయాలు అలాగే జరుగుతున్నాయి. వాడు డబ్బు ఉంది, అమ్మా నాన్న చూడ్డు. వాడికి అన్ని ఆస్తుంది, అమ్మా నాన్న చూడ్డు. ఇద్దరు కొడుకులు ఉంటే నువ్వు ఒకసారి పెట్టు, నేను ఒకసారి పెడతా. ఇదా అమ్మకి అన్నం పెట్టడానికి అన్న ఒక్క మాట అంటాడు, దాని అంటాడు. అమ్మకంట బంగారం కానీ చదివాడు పిల్లమ్మకి ఏమన్నా తప్పు చెప్తాను నేను. అమ్మా ఆ అమ్మకు కూడెట్టినాడంట, పిల్లమ్మకి బంగారం కాదు చేస్తాడు. ముందు అమ్మకి అన్నం పెట్టరు వారు. నేను ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు వారిని నేర్చుకునే లక్షణంలో నెంబర్ 1 ఏంటంటే నీ తల్లిని ముదిమి వచ్చే వరకు. కాబట్టి నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి యేసు ప్రభు వారు బాధ్యత గల వ్యక్తి కాబట్టి అసలు అక్కడ ఉన్నప్పుడే మీరు ఆలోచించండి. అసలు నేను బాగున్నప్పుడే అమ్మని జరిగే చూడరు. మరి యేసు ప్రభు గారు అంత దారులు పడి చచ్చిపోతాక రెడీగా ఉన్న సిద్ధంలో కూడా అమ్మని అందుకని అంటాడు ఫస్ట్లోనే అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు. చూడండి యోహాను సువార్తలో ఉంటుంది అది. ఆ మాట నేనే సొంతంగా చెప్పట్లేదు. చూడండి అమ్మ యోహాను సువార్త 20:15 యోహాను సువార్త. యేసు ఆ మాట ఎవరన్నా అనగలరా? సరే ఈ మాట ఎప్పుడు అన్నారు చెప్పండి నాకు. సిలువలో ఉన్నప్పుడు అన్నారా? వెరీ గుడ్ తమ్ముడు. ఎవరమ్మా? వెరీ గుడ్. సరే ఆయన లేచిన తర్వాత కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? మరి మనం అసలు మనం బతుకున్నప్పుడే మనం అమ్మకి రాదు. అమ్మా మనం బతుకున్నప్పుడే మనకు అమ్మ, చచ్చిపోయిన తర్వాత గుర్తొస్తుంది. మళ్ళీ ఆ పోనీ మనం చనిపోయిన తర్వాత మన అమ్మ దగ్గర వచ్చాను దయ్యమే చెప్తారు అంటారు. కానీ అమ్మ ఎంత ఆతృతగా బాబు అన్నానంట అంటాడు. అమ్మ నన్ను ఇంకా ముట్టుకో, నేను ఇంకా చాలా ఉంది, చాలా కార్యమో అమ్మ అంటే. ఇప్పుడు కానాను విందులోని అక్కడ మెరకలు చేస్తుంటాడు, అవునా? అక్కడ ఎవరు వెళ్ళారు? యేసు ప్రభుతో పాటు కూడా. మనమైతే పెళ్ళికి వెళ్తే ముసలిదాన్ని పంపొచ్చు కూర్చోగల. ఏమే ముసలి పంపొస్తుందా నీకు? పొడుచు పంపొస్తుందా? ఏం బాబు ఇది అంటాడు, ముసలి వాసన వస్తుంది, నీకు పొడుచు పంపొస్తుందా? కదా నేను కూడా మళ్ళీ ముసలి అవుతాను, అవునా? ఆ విషయం తెలియట్లేదు ఎవరికి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తాను, ముసలు ఉన్నారు, రమ్మంటుంది, తీసుకెళ్ళాలి. ఏమవుతుంది? నువ్వే చూపించుకోవాలా? కానాను విందులో యేసుతో పాటు ఎవరు వచ్చారు అని రాశారు. యేసుతో పాటు వారు కూడా పిలవబడితిరి. ఎవరు ఎవరు వారంటే శిష్యులు, తల్లి, వీళ్ళందరూ యేసుతో పాటు. అక్కడ ఏముంది తెలుసా? అమ్మ మా సమయం ఇంకా ఎప్పుడు చెప్పాడు? ఏడ్చినప్పుడు చెప్పాడు. అమ్మ ఇప్పుడు నా సమయం వచ్చింది, నువ్వు నన్ను. క్లారిటీ ఉంటుంది యేసుప్రభు దగ్గర. ఏదో మనలాగా గాలి కవులు చెప్పి అన్నా దానిపై దానే కాదు కవులు చెప్పడానికి. నేను చెప్తే చదవలేదు కవులు, గంటలు కానీ చెప్తే ప్రసంగాలు. దేవుడికి అది కాదు. మనము ఇతరులకి మాదిరిగా ఉండాలంటే నా తల్లిని నేను ముదిమి వచ్చే వరకు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అంతర్లం చేసుకోవట్లేదు. మీరేమంటారు? మేము బాగున్నప్పుడు మా అమ్మని చూశానండి, అది ఎవరైనా చూస్తాను. నువ్వేం చూసేది? అన్నం పెడుతుంది కాబట్టి. ఏమో ఏం పెడుతుంది? అన్నం పెట్టకపోతే నువ్వు పంచుకుంటావు అంట. ఒక నా అక్కడ ఉండు, ఒక నన్ను ఇక్కడ ఉండే, కూతురింటి కాడ ఉండు అంటే కూతురునే కనాలంట, కొడుకులు కనకండి. నేను పార్సల్ చేసి చూపిస్తున్నా, అయిపోయింది చూపించేస్తాను టైం అయితే. పిల్లల్ని ఆడపిల్లనేమో దుంపలు వాళ్ళే చదివిస్తాను, మగపిల్లనేమో చెప్పొచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాను. యంగ్ వాళ్ళు అంటే యంగ్ వాళ్ళు, ఏదంటే అది ఏ వాళ్ళు ఓడి వాళ్ళే ఏదో వాళ్ళు అంట. అంటే ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది? అపత్ర నాశనం కదా. అంటే పుత్రులు లేని వాళ్ళకి బతుకు తప్పు. అంటే నీ పుట్టినవాడు కాదు, ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు ముద్దు పెట్టుకోలేని ఆయన కుమారుడు. అంటే నీ పుట్టినవాడు కాదు. అపత్ర నాశనం కదా. అంటే పుత్రులు లేని వాళ్ళకి బతుకు తప్పు అంట.
పుత్రుడు అంటే ఏంటంటే పొన్నమ నరకం నుంచి తప్పించేవాడు. సరే బాగానే ఉంది. మరి ఇద్దరు కూతురు పడతారు కదా, ఆ నరకం వెళ్ళిపోతారా? చెప్పండి మాట్లాడతారు. పుత్రుడు అని అర్థం ఏంటంటే పొన్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు. మరి బుజ్జి ఉన్నాడు, బుజ్జికి ఇద్దరు కూతురులే, నరకం పోతాడా బుజ్జి? బుజ్జి నవ్వుతాడు. బుజ్జి పొన్నామ నరకం నుంచి తప్పించేవాడు ఎవడు? కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? ఆయన. ఈ లోకంలో ఉన్న కుమారుడు కాదు. నేను అందుకే చెప్తాను, తల్లికి తండ్రికి ఉన్న మధ్యకి సంబంధం చెప్తాను. ముగ్గురు ఉన్నారు ఇక్కడ, తల్లి తండ్రి కొడుకు. మన కుమారుని ఏ విధంగా వింటున్నాం? మన మాట వింటలా. సో బుద్ధి కర్మానుసారి, మన బుద్ధిని బట్టి కర్మ వస్తుంది. తర్వాత లాస్ట్ ఒక చూసేసి తల్లిదండ్రులు చూడడం అంట వాడి కన్నులంట. అబ్బా వాక్యం మాత్రం నెంబర్గా తెలుసు మనకి. లోయి కాకులు పీపుతాయి కానీ తినవు. ఏంటంటే చెప్పలేదు, అది తెలియదు. అమ్మమ్మ పక్షిరాజు యొక్క పిల్లలు తింటాయి. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మన తల్లిదండ్రులు మీరు చూస్తారా చూడరా, విడిచిపెడతారా ఎత్తుకుంటారా? దేవుడు చెప్పాడు, నేను ముదిమి వచ్చే వరకు సంఘం ఎత్తుకుంటానని. నాకు దేవుడు అంటే ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నారు, అమ్మ నువ్వు ముదిమి వచ్చే వరకు నీ తల్లిని ఏం చేయాలి కదా, నిర్లక్ష్యం చేయకూడదు. నేను మిమ్మల్ని చూడట్లేదు అంటలేదమ్మా, మీరు అందరూ మీ అమ్మ అని చూస్తున్నారు. వెరీ గుడ్, నెంబర్ 1 సన్మానం చేస్తున్నారు, వెరీ గుడ్, బాగుంది. కానీ నిర్లక్ష్యం అంటే అవాయిడ్. దేవుడు తెలియక రాయించింది. ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. చాలా మంది చూస్తారు కానీ ఏదో పెట్టేస్తున్నావా అన్న పాడే, లేకపోతే నీకు కూడా అదే పడుతుంది. చూసుకో, నేను చెప్పిన చాలాసార్లు, 100 ఆవుల్ని కట్టేస్తే ఒక లేకతోని వదిలితే అన్న బాగా తెలిసింది, కరెక్ట్గా తన తల్లి దగ్గరికే వెళ్తుంది బాబు, ఏ తల్లి దగ్గరికి వెళ్తూ. గమనించండి మీరు, అన్న చెప్తారు బాగా దాని అన్న అంతేనా. ఎన్ని ఆవులు ఉన్నా సరే దూర తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అలాగ మనం చేసే పని, అందుకని వాణి క్రియలు చెప్పిన వానికి బుద్ధి చేస్తే నాకెవడు, నేను చేస్తే రత్నదానికి ఇవ్వడు. సో నేను చేసిన పనికి నాకు శిక్ష ఉంటుంది. ఎక్కడో కాదు, నరకంలో కాదు, ఇక్కడే. తెలుసా విషయం? తెలీదా? ఆ నరకంలో ఉంటారు. ఏంటి చూస్తున్నావు నువ్వు నరకంలో ఉంటాదని? ఏమిటి చూస్తున్నావా? కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా ఇక్కడ మాత్రమే ప్రతిఫలాన్ని వాణి క్రియలు తప్పిన ప్రతిఫలము సత్యం తర్వాత ఇస్తాడు. ప్రతిఫలము బతుకోగానే ఇస్తాడు బాబు. ఇక్కడ అంటే సత్యం చూసుకున్నారా? ఏం చూసుకునేది? ఇప్పుడు ఇక్కడ ఇస్తాడు ప్రతిఫలం. నేను సత్య కనుక్కున్నాను, అసలు నవ్వాలి, జరగని పడేది. కాబట్టి మా తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? తప్పు తల్లిదండ్రులు సన్మానించాలంటే కదా మామూలే. ముదిమి వచ్చే వరకు నిర్లక్ష్యము. పిల్లవాళ్ళకి చెప్పండి ముందు, మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అది నేర్పించండి. యెహోవా యందు భయభక్తులు కలిగినట అంటే జ్ఞానం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి థ్యాంక్ యూ.